వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలో లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్లో ఈరోజు ఆనందోత్సవాల మధ్య ఆనంద ఉత్సవ్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ముందుగా యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. చిన్న చిన్న పిల్లల నృత్యాలు, పాటలు, వినోదాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే కొంతమంది విద్యార్థులు అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారులు ధైర్యంగా మాట్లాడిన మాటలు తల్లిదండ్రులను గర్వపడేలా చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సంతపూరి కిషోర్, డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్, ప్రిన్సిపల్ మినుముల శ్రీనివాస్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు ఆనందంగా వీక్షించారు. పిల్లల సందడి మధ్య కార్యక్రమం ఆనందోత్సవంగా కొనసాగింది. మొత్తం మీద చిన్నారుల చిరునవ్వులు, ఆటపాటలు, ప్రతిభతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. Name is Little Star Grammar School. My village name is Lakshadpet. My district name is Manchal. I am studying this nursery. My class teacher name is Mamta teacher. I like apple. Thank you. So confident and adorable. Well done, dear. Now let's listen to Telugu. Hi, Svecha. Hi teacher. Do you know national symbols? Yes teacher. I will ask some of them. Will you answer me? Yes teacher. What is our national flag? Tiranga. What is our national flower? Lotus. What is our national animal? Bengal tiger. What is our national bird? Peacock. లిటిల్ స్టార్ స్కూల్ అనేది పేరులోనే లిటిల్, కానీ అన్నిట్లలో కూడా హైలో మేమే ఉంటామని నిరూపించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నర్సరీ ఎల్కేజీ వాళ్ళని చూసినాం. వాళ్ళు చూడండి, నర్సరీ పాప స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ 29 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, చాలా కష్టమైనటువంటి పని. అట్లాంటి కష్టమైనటువంటి పనిని కూడా మా వాళ్ళు అసాధ్యం కానటువంటి పనులను సుసాధ్యం చేసి చూపిస్తున్నారు మా టీచర్స్. అండ్ వెరీ నేనైతే నర్సరీ అండ్ ఎల్కేజీ టీచర్స్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే మా టైం టేబుల్ వచ్చేసి స్కూళ్ళల్లో టైం టేబుల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మా టైం టేబుల్ 2 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. పేరెంట్స్ కూడా చాలామంది మాకు కంప్లైంట్ చేస్తుంటారు, సార్ అంతకుముందు ఒక టైం టేబుల్ ఉంది సార్, 1 ఇయర్ పీరియడ్ అన్నారు, మళ్ళీ 40 మినిట్స్ 45 చేసిరు, మళ్ళీ 30 మినిట్స్ చేస్తున్నారంటే మేము ఇక్కడ 2 విధాల టైం టేబుల్ యూజ్ చేస్తామండి. ఒకటి వచ్చేసి స్పార్క్ టైం టేబుల్ అని, ఇంకోటి ఫోకస్ టైం టేబుల్ అని, 2 విధాల టైం టేబుల్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ స్పార్క్ అనేది రెగ్యులర్గా వచ్చేటటువంటి టైం టేబుల్, 45 మినిట్స్ పీరియడ్స్ టైం టేబుల్ని మనం స్పార్క్ టైం టేబుల్ అంటాం. ఈ స్పార్క్ టైం టేబుల్ నడుస్తున్నప్పుడు ఏం చేస్తామంటే టీచర్స్ అందరూ కూడా వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సిలబస్ కంప్లీట్ చేసుకోవడము, నోట్స్ కంప్లీట్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆ వెంటనే ఎగ్జామ్స్కి బిఫోర్ ఒక 15 to 20 డేస్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ ఫోకస్ టైం టేబుల్ని స్టార్ట్ చేస్తాం. ఈ ఫోకస్ టైం టేబుల్ అంటే 1 hour per 1 పీరియడ్, ఒక పీరియడ్కి 1 hour ఉంటుందండి. ఆ 1 hourలో ½ an hour సిలబస్ కంప్లీట్ చేసుకుంటాము, ఇంకా ½ an hour ఏమో స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ ½ an hour అనేది దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకోవడము,
ఇంకా లేదంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండకుండా మనకున్నటువంటి తక్కువ స్ట్రెంత్ తక్కువనే ఉంది కాబట్టి ప్రతి పిల్లవాడి మీద ఆ టీచర్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడానికి వీలుగా ఉండడానికి కోసం అని చెప్పేసి మేము ఈ ఫోకస్ టైం టేబుల్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. దాదాపు మ్యాక్సిమం 90% ఆఫ్ హోంవర్క్స్ పిల్లలు ఇక్కడనే చేయాలనేటువంటిది మా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి పదే మేము టైం టేబుల్ చేంజ్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్కి విసుగొస్తూ ఉంటాయి, సార్ మీరు అప్పుడు టైం టేబుల్ ఉన్నది, ఈ టైం టేబుల్ ఉన్నది, ఇంట్లో వచ్చి రాస్తలేరు సార్ అది ఇది అంటే మ్యాక్సిమం ఇక్కడనే చేస్తాం కాబట్టి మీ పని కూడా సగం పని మేము స్కూల్లోనే కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిల్లల్ని మన స్కూల్లో దీన్ని 3 పార్ట్స్ చేయడం జరిగింది. ఒకటేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ విధంగా 3 విధాల కేటగిరీలుగా డివైడ్ చేసేసి టీచర్స్ని కానీ టైం టేబుల్ కానీ ఆ విధంగా సెట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం వేరే స్కూళ్ళల్లో చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే పుస్తకం మొత్తం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సిన అవసరం ఉంటుంది. యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయినంటే పిల్లవాళ్ళకి ఇక జ్వరం వస్తూ ఉంటుంది. ఫస్ట్ లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు చదువుతూ ఉండాలి. కానీ మా దగ్గర ఉన్నటువంటి టైం టేబుల్ ఎట్లా ఉంటుందంటే దీన్ని హాఫ్ పార్ట్ చేసేస్తాం. స్పెల్ 1 అండ్ స్పెల్ 2 అని హాఫ్ పార్ట్ చేస్తాం. ఈ FA1, FA2 ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి SCA1 ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ పేపర్. ఇదంతా స్పెల్ 1 లాగా మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ పేపర్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత జరిగేటటువంటి సిలబస్కి మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతారు, స్పెల్ 2 అని. ఈ స్పెల్ 1, స్పెల్ 2 పెట్టిన తర్వాత ఈ స్పెల్ 1, స్పెల్ 2 అండ్ FA4 ఎగ్జామ్స్ ఈ 3 క్వశ్చన్ పేపర్స్ని టీచర్స్ ఏం చేస్తారు, రివిజన్ చేస్తూ ఉంటారు యాన్యువల్ డేకి ముందు. దీనివల్ల పిల్లలకి ఏమవుతుంది అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ప్రిపేర్ అవ్వడం. 3 క్వశ్చన్ పేపర్స్లో మహా అయితే ఒక 15 to 20 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ 15 క్వశ్చన్ ఆన్సర్స్ చదవడం ఈజీగా ఉంటుందా, బుక్ మొత్తం చదవడం ఈజీగా ఉంటుందా? దీనివల్ల అంటే బుక్ మొత్తం చదవడం కంటే ఈ చిన్న క్వశ్చన్ చదవడం ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టైం టేబుల్ మేము రివీల్ చేయడం జరుగుతుంటుంది. పేరెంట్స్ అందరికీ తెలియాలని చెప్పేసి మేము ఈ టైం టేబుల్ మీకు ఈ సభాముఖంగా మేము తెలియడం జరుగుతుంది. అట్లాగే చాలా సందర్భాలలో మేము